మనం ఎన్నిసార్లు చెప్పినా సరే, సైబర్ సెక్యూరిటీ టీమ్స్ ఎన్నిసార్లు అలర్ట్ చేసినా సరే, ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా సరే సైబర్ దాడిన పడేటోళ్ళు పడుతూనే ఉన్నారు. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమాయకులు అంటే ఏం తెలియని వాళ్ళు అంటే వాళ్ళ బారిన పడేసి వాళ్ళ దాడిలో పడి ఇక మోసపోతే నష్టపోతే కొంచెమన్నా కన్సర్న్ ఉండొచ్చు. కానీ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట దాదాపు 2.5 లక్షల కోట్లు పోయిందంట. 2.5 కోట్లు పోయినటువంటిది, 2,50,00,000 రూపాయలు కూడా ఆ సైబర్ స్కామ్లో ఆ స్కీమ్ వేసి వాడిని ట్రాప్ చేసిండ్రంట. ఫేస్బుక్ ప్రకటనలతో అనామక యాప్లో పెట్టుబడి అధిక లాభాల కోసం అత్యాశకు పోయి అడ్డంగా భారీగా డబ్బు కోల్పోయి లబోదిబోమంటూ టానాకు 19:30కి కాల్ చేయడంతో 28 లక్షలైతే ఫ్రీజ్ చేసిండ్రంట. మిత్రులారా, మనం నమ్మకమే వాడు అవతలోడు మనల్ని నమ్మిస్తాడు. నమ్మించి అత్యాశకు పోయినావా అంటే మాత్రం మొత్తం మనం ఆ ట్రాప్లో పడ్డట్టే, నమ్మించి నట్టెట్ట ముంచుతారు. సో అట్లాంటిదే ఈ కేసు. దాదాపు 2.5 కోట్లు కూడా మోసపోయిందంట హైదరాబాద్ చెందినటువంటి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. ఇక ఎక్కడంటే ఓ ఫేస్బుక్లో యాడ్ చూసిండంట. యాడ్ చూసి దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు లాభాలు అని చెప్పిండ్రట. ఆయన అబ్బో లాభాలు అని చెప్పేసి దాంట్లో ఆ లింక్ క్లిక్ చేసిండంట. ఆ లింక్ ఏం చేసిందంటే ఓ వాట్సాప్ గ్రూప్లో పోయిందంట. ఆ వాట్సాప్ గ్రూప్లో దీంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పిండ్రంట. ఆయన ఏం చేసిండు, ఫట్ట వస్తున్నాయి పైసలు అని చెప్పేసి ఏముంటుంది ఆశ మనిషికి పెట్టేసిండంట. అది 2,000 20,000 2 లక్షలు కాదు, 2.5 కోట్లు పెట్టిండంట. ఆయన పెట్టిన తర్వాత ఆయన డాష్ బోర్డ్ ఇచ్చింటాడు కదా వాడు, ఆ డాష్ బోర్డ్లో 6.5 కోట్లు జమ అయినట్టు చూపించిండట. అంటే ఫస్ట్ ఏం జరిగింటుందంటే ఫస్ట్ ఇట్లే స్టార్ట్ అయింటుంది. ఈయన 1,00,000 పెట్టింటాడు, ఆడ 10 లక్షలు చూపింటాడు. ఈయన 10 పెట్టింటాడు, ఆడ 1 కోటి చూపించుంటాడు. ఈయన 1 కోటి పెట్టింటాడు, 5 కోట్లు చూపించుంటాడు. 2 కోట్లు పెడితే 6 కోట్లు ఏమో చూపించుంటాడు. అట్లా మొత్తం మీద ఈయన అకౌంట్లో 6 కోట్ల పైన అయితే చూపించిండ్రంట. డ్రా చేద్దామని పోయి ఇంకా మస్తు పడ్డారని లక్కీ లాటరీ తగిలింది, నా జీవితం సెటిల్ అయిపోయింది, ఇంకా రేపటి నుంచి జాబ్ చేయాల్సిన అవసరం లేదు, 6 కోట్లను మళ్ళీ పెడతా, 50 కోట్లు అయితే 50 కోట్లు పెడితే 100 కోట్లు అయితే అన్న ఆశల్లో పోయి డ్రా చేద్దాం పోయిందంట. డ్రా చేయనికపోతే వస్తలేదు. అప్పుడు తెలుసుకున్నాడు నేను మోసపోయినా అని చెప్పేసి. అప్పుడు 1930 ప్రతిసారి మనం చెప్తున్నాం ఈ సైబర్ క్రైమ్ మోసం ఉన్నప్పుడల్లా 1930 ఫోన్ చేసినట్ట. ఎట్టకేల పోలీసులు 28 లక్షలు అయితే ఫ్రీజ్ చేయగలిగినట్ట. కానీ 2.5 కోట్లల్లో 28 లక్షలు ఎంత, ఓ 10% కమిషన్ ఇచ్చినట్టు అవి మాత్రం ఫ్రీజ్ చేయగలిగినట్టు. కానీ మిత్రులారా, వాడు ఆ క్రైమ్ చేసినోడు హైదరాబాదోడు అయితే ఎట్లన్నా పట్టుకుంటారు, యా కాంబోడియాలోనో నైజీరియాలోనో లేకపోతే యా దేశంలోనో తెలియని దేశంలో ఉంటే వాడు ఓతోటి ఉంటాడు, వాని సర్వర్ ఓతోటి ఉంటుంది, వాని బ్యాంక్ అకౌంట్ ఓతోటి ఉంటుంది. పోలీసులు అయినా ఏం చేస్తారు? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ప్రతిరోజు చెప్తుంటాం. ఇంకోటి ఏంటంటే ఎవడో అనామకుడు చేస్తే అట్లాంటి తప్పు ఎవడు పెద్ద పట్టించుకోడు. రెండోది అయ్యో అనామకుడు వానికి హెల్ప్ చేద్దామని పోలీసు వాళ్ళు కూడా ముందుకు వచ్చేటువంటి అవసరం ఉంటుంది. ఆశ్చర్యపోరు. జనరల్ ఏంటంటే ఓ అనామకుడు దాని మీద అవగాహన లేనోడు, పైసలు వస్తున్నాయి 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయని ఆశపడ్డాడు అంటే, ఆ టెక్నాలజీ గురించి లేనోడు లింక్ ఒత్తిండు అంటే పోలీసు వాళ్ళు కూడా ఆశ్చర్యపోకుండా హెల్ప్ చేయడానికి వస్తారు. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం ఉండి అత్యాశకు పోయి, అంటే మనిషికి ఆశ ఉంటుంది కానీ అత్యాశ ఉండొద్దు. ఆ అత్యాశ పోతే లాస్ట్కు 2,50,00,000 పోయినాయంట. మిత్రులారా, హైదరాబాద్ సంబంధించినటువంటి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి జరిగినటువంటి ఘటన. సో మనం నమ్మినామంటే వాడు నమ్మకమే పెట్టుబడియే చేస్తాడు, వాడు మోసం చేస్తాడు. కాబట్టి వాడెవడో మనకు తెలియదు, మన చుట్టం తెలియదు. ఈరోజు చుట్టాలే మోసం చేస్తున్నారు. అట్లాంటి దాంట్లో వాడెవడో తెలియనో నమ్మి నువ్వు పైసలు పెట్టి అనవసరంగా పోకండి. రిజిస్టర్డ్ బాడీస్ ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, అట్లీస్ట్ రిజిస్టర్డ్ బాడీ ఉంటే దాని పూర్తి డీటెయిల్స్ ఎంక్వైరీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మనం జీవితాంతం కష్టపడి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 2.5 కోట్లు అంటే ఎన్ని రోజుల కష్టం ఉంటుంది, ఎంత కష్టపడి పెట్టింటాడు. రాత్రి కోటీశ్వరులు అయితే మనం కాలేము. అట్లని ఆశపోయినామంటే రాత్రి బికారై రోడ్డు మీదకి వస్తావు. వాటి చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకన్నా తెలియకపోయి ఎవరైనా పెడితే మాత్రం, పెట్టిన తర్వాత రియలైజ్ అయితే మాత్రం 1930కి అయితే రీచ్ కాండి. అట్లీస్ట్ వాళ్ళు మనకు సహాయం చేయడానికి అయితే ముందుకు వస్తారు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. దట్స్ ఆల్.